చాలా బాధాకర పరిస్థితి విజయవాడలో. ఈ వీడియోలో విజయవాడకి వరదలు దేనివల్ల వచ్చాయి, బుడమేరు ఎందుకు పొంగింది, ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి, విజయవాడని కృష్ణానది వరద గండం నుండి ఏది కాపాడింది, అలాగే బుడమేరు గురించి పూర్తి వివరాలు చూద్దాము. ఈ వరద బుడమేరు పొంగడం వల్ల, అలానే కృష్ణానది వరద వల్ల వచ్చింది. ప్రధానంగా బుడమేరు వల్లే వచ్చింది, కొంత శాతం మాత్రమే కృష్ణానది వల్ల వచ్చింది. ఈ బుడమేరు గురించి చూద్దాము. ఇది తెలుసుకోకపోతే విజయవాడకి వరదలు ఎలా వచ్చాయో అర్థం కాదు. బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణానది తర్వాత అతిపెద్ద నది. యాక్చువల్గా ఇది చిన్న కాలువలాగా ఉంటుంది. కృష్ణానదితో పోలిస్తే ఇది చిన్నది కాబట్టి బుడమేరు అని పేరు వచ్చింది. బుడమ అంటే చిన్న అని అర్థం. మనం బుడ్డోడు, బుడంకాయ అంటాం కదా, అలా అన్నమాట. ఈ బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏకుండూరు కొండలో స్టార్ట్ అయ్యి మైలవరం, వెల్లటూరు, వెలగలేరు, విజయవాడ, గోడవల్లి, తెన్నేరు మీదుగా ప్రవహించి నందివాడ మండలం అరిపిరాల గ్రామం దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఇది మొత్తం 100 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది తరచుగా పొంగి విజయవాడ మునిగిపోయేది. అందుకే దీనికి విజయవాడ దుఃఖదాయిని అని పేరు. సారో ఆఫ్ విజయవాడ అంటారు. విజయవాడకి వరదని నియంత్రించడానికి 1970లో వెలగలేరులో రెగ్యులేటర్ కట్టారు, అంటే గేట్స్ అన్నమాట. అలా నియంత్రించిన బుడమేరు నీటిని మళ్లించడానికి బుడమేరు డైవర్షన్ కెనాల్ తవ్వారు. ఇది వెలగలేరు, కొండపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదిలో కలుస్తుంది. తద్వారా ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్కి తరలించి విజయవాడ ముప్పుని తగ్గించేలాగా ప్లాన్ చేశారు. ఈ డైవర్షన్ ఛానల్లోనే విజయవాడ పవర్ ప్లాంట్ నుండి వచ్చే వేడి నీటిని వదులుతారు. అలానే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్లో పోలవరం కుడి కాలువని కలిపారు. సో స్థానికంగా ఈ డైవర్షన్ ఛానల్ని బుడమేరు అని, పోలవరం కాలువ అని, వేడి నీళ్ళ కాలువ అని పిలుస్తారు. విజయవాడ మీదుగా ప్రవహించే బుడమేరు కెపాసిటీ 11,000 క్యూసెక్లు. అలాగే డైవర్షన్ ఛానల్ కెపాసిటీ 10,000 క్యూసెక్లు. అంటే వెలగలేరులో కట్టిన రెగ్యులేటర్ ద్వారా పైనుండి వచ్చే వరదని సగం విజయవాడ బుడమేరుకి, సగం కృష్ణానదిలోకి డైవర్ట్ చేయొచ్చు. ఇప్పుడు బుడమేరు వరద గురించి చూద్దాము. 31 ఆగస్టు అర్ధరాత్రి అలానే మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షాల వల్ల బుడమేరు పరివాహక ప్రాంతంలోని వర్షం నీరు అంతా బుడమేరుకు చేరింది. 31 ఆగస్టు మధ్యాహ్నం నాటికి ఆ వరద అంతా వెలగలేరు గేట్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల డైవర్షన్ ఛానల్కి చేరి ఇబ్రహీంపట్నంలో కృష్ణానదిలో కలిసింది. ఈ వరద వల్ల ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం 31 నైట్కి బుడమేరు వరద 60,000 క్యూసెక్లకి చేరడంతో, అంటే బుడమేరు కెపాసిటీకి కన్నా 3 రెట్లు రావడంతో ఆ వరద అంతా పోలవరం కుడి కాలువలోకి బ్యాక్ వెళ్ళి వెలగలేరు సమీపంలో మొత్తం 3 చోట్ల గండిపడింది. ఆ వాటర్ అంతా సెప్టెంబర్ 1 పొద్దున్నకి విజయవాడలోకి వచ్చేశాయి. దీనివల్ల అజిత్ సింగ్ నగర్, ఆర్ఆర్పేట, ఓంబే కాలనీ, నందమూరి నగర్, పైపుల్ రోడ్డు, కండ్రిగ, పాల ఫ్యాక్టరీ, భవానీపురం, జక్కంపూడి కాలనీ, అంబాపురం, నున్న, పాయికాపురం, గుణదల, ముస్తాబాద్ జలమయం అయ్యాయి. 2.35 లక్షల జనాభా వరద వల్ల ప్రభావితం అయ్యారు. అంటే సుమారు 30% విజయవాడ జనాభా ఎఫెక్ట్ అయ్యారు. మేజర్గా సింగ్ నగర్ సరౌండింగ్స్ బాగా మునిగిపోయాయి. సేమ్ ఇలానే 2005 సంవత్సరంలో బుడమేరు పొంగి విజయవాడలో వరదలు వచ్చాయి. విజయవాడ మీదుగా వెళ్లే బుడమేరు చాలా మలుపులు ఉండడం, ఆక్రమణలకు గురి అవ్వడం కూడా వరద తీవ్రతను పెంచేశాయి. ఈ వరద నీరు అంతా బుడమేరు ద్వారానే డ్రైన్ అవ్వాలి. ఈ బుడమేరు వరద ఇలా ఉండగా 1 తారీఖున తెలంగాణలో భారీ వర్షాల వల్ల కృష్ణానది ఉపనదులైన మున్నేరు, పాలేరు, మూసీ నదుల్లో భారీగా వరద ప్రవహించి కృష్ణానదిలో కలిసింది. ఈ ఎఫెక్ట్ వల్ల 1 తారీఖు నైట్కి కృష్ణానదిలో రికార్డు స్థాయి వరద వచ్చింది. దీనివల్ల 2వ తారీఖు పొద్దున్నకి కృష్ణానదిలో 11.4 లక్ష క్యూసెక్ల వరద వచ్చి కృష్ణానది వెంబడి ఉండే ఇబ్రహీంపట్నం ఫెర్రీ, వెస్ట్ ఇబ్రహీంపట్నం, గాజులపేట, జూపూడి, భవానీపురం ముంపునకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాలు అయితే అటు బుడమేరు వరదతో, ఇటు కృష్ణా వరదతో జలమయం అయ్యాయి. కానీ ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఎప్పుడూ భారీగా ముంపునకు గురి అయ్యే కృష్ణలంక, రామలింగేశ్వర నగర్తో సహా యనమూల కుదురు నుండి పద్మావతి ఘాట్ మధ్యన ఉండే ప్రాంతాలు ఈ భారీ వరదకు సేవ్ అయ్యాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కృష్ణానది వెంబడి కట్టిన రిటైనింగ్ వాల్ భారీ వరదకి అడ్డుకట్ట వేసింది. ఈ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి, కానీ రికార్డు స్థాయిలో వచ్చిన కృష్ణానది వరదతో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. ఈ రిటైనింగ్ వాల్ మొత్తం పద్మావతి ఘాట్ నుండి యనమల కుదురు వరకు 4.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని 2016లో స్టార్ట్ చేసి 2023లో కంప్లీట్ చేశారు. మొదటి ఫేజు 2.35 కిలోమీటర్లు 2019 సంవత్సరం నాటికి కంప్లీట్ అయ్యింది. రిమైనింగ్ 2 ఫేజులు 2023 నాటికి కంప్లీట్ అయ్యాయి. దీనివల్ల విజయవాడకి పెద్ద గండం తప్పిందనే చెప్పొచ్చు.
అలానే ప్రకాశం బ్యారేజ్ కూడా చరిత్రలో మొదటిసారి వచ్చిన 11.4 లక్ష క్యూసెక్ల వరదని తట్టుకుంది. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 1 గంట నుండి కృష్ణానది వరద తగ్గుముఖం పట్టింది. కానీ బుడమేరు వరద తగ్గినప్పటికీ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. విజయవాడలో నుండి వెళ్ళే బుడమేరుని ఒకసారి చూద్దాము మ్యాప్స్లో. సో ఇది వెలగలేరు గ్రామము. ఇక్కడ మీరు చూడొచ్చు పైనుంచి వంకర టెంకర్లుగా ఒక వాగు వస్తుంది చూసారు, ఏరు, అదే బుడమేరు. అది ఇక్కడ మనకి విజయవాడలోకి వాటర్ రాకుండా ఫ్లడ్ వాటర్ ఇక్కడ ఒక గేట్స్ కట్టారు. గేట్ చూడొచ్చు. ఈ లెఫ్ట్కి వెళ్తే ఇదంతా డైవర్షన్ ఛానల్ అనమాట. సో ఇది చూడొచ్చు మీరు, ఇలా వంకర టెంకర్లుగా ఉంది చూసారా, చాలా చిన్న కాలువ. సో అలా వచ్చి మనకి రాయన్పాడు రైల్వే స్టేషన్ పక్క నుండి వెళ్తుంది. రాయన్పాడు రైల్వే స్టేషన్ తర్వాత విజయవాడ బైపాస్ని క్రాస్ అవుతుంది. దీనికోసం ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కట్టారు. సో మీరు చూడవచ్చు చాలా చిన్న కాలువ. అలాగే అలా ఈ రైల్వే ట్రాక్ని క్రాస్ చేసుకుంటూ వచ్చి మనకి వైఎస్ఆర్ కాలనీ పక్క నుంచి వెళ్తుంది. సో ఇలా చూడవచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ని క్రాస్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి చాలా మలుపులు, షార్ప్ బెండ్లు ఉంటాయి. ఇదిగోండి ఇదంతా బుడమేరే. దీని పక్కన చాలా ఇల్లులు, ఆక్రమణలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా వస్తుంది. ఇక్కడ మనకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రైల్వే ట్రాక్ని క్రాస్ అవుతాయి. సో ఇలా వచ్చి ఇక్కడ ఇదంతా సింగనగర్ అనమాట. ఇదంతా సింగనగర్. ఈ ప్రాంతం బాగా మునిగిపోయింది.